జిప్ లైనింగ్ అంటే ఒక వ్యక్తి ఒక ఎత్తైన ప్రదేశం నుంచి మరొక ఎత్తైన ప్రదేశానికి స్టీల్ తాడుపై వేలాడుతూ వేగంగా ప్రయాణించడం. ఇది ఒక రకమైన వినోద కార్యకలాపం లేదా అడ్వెంచర్ స్పోర్ట్స్ లేదా అత్యంత ధైర్య సాహసాలతో చేసే కార్యక్రమం. దీనిలో మీరు లోయ మధ్య పక్షిలా ఎగురుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా అడవులు, నదులు, పర్వతాల మధ్య సాగే జిప్ లైన్ కార్యకలాపాలు అద్భుతమైన సాహస యాత్రలా అనిపిస్తాయి. ఈ సమయంలో ప్రకృతి అందమైన దృశ్యాలు కూడా మీ కళ్ళ ముందు కదులుతున్నప్పుడు, చల్లని గాలి మిమ్మల్ని తాకినప్పుడు అప్పుడు కలిగే అనుభూతి మాటల్లో వర్ణింపలేనిది. సాహసం చేయాలనుకునే వారికి జిప్ లైనింగ్ ఒక చిరస్మరణీయ కార్యకలాపంగా నిరూపించబడుతుంది. ఈ సోషల్ మీడియా యుగంలో జిప్ లైనింగ్, బంగీ జంపింగ్ వంటి కార్యకలాపాలు ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. సముద్రమైనా, నదులైనా, సరస్సులైనా, పర్వతాలైనా ప్రకృతి సౌందర్యంతో నిండిన ప్రదేశాలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. దీని కారణంగా అక్కడ పర్యాటకం ప్రోత్సహించబడుతుంది. పర్యాటకులను ఆకర్షించడానికి ఈ ప్రదేశాలలో వివిధ రకాల కార్యకలాపాలు కూడా అభివృద్ధి చేయబడతాయి. వీటిలో జిప్ లైనింగ్ కూడా ఉంది. భారతదేశంలోని ఏ ఏ ప్రదేశాలు దేనికి ప్రసిద్ధి చెందాయో చూద్దాం. కేరళలోని మున్నార్ పచ్చని టీ తోటలు, అందమైన బీచ్లకు ప్రసిద్ధి చెందింది. మున్నార్ ఇక్కడ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది పచ్చదనంతో నిండి ఉంది. ఇక్కడ జలపాతాలు, నదులు, అందమైన టీ తోటలను చూడగలిగే భారతదేశంలోనే అతి పొడవైన జిప్ లైన్ ఉంది. ఈ దృశ్యాలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఢిల్లీ సమీపంలోని నీమ్రానా దగ్గర 1 కాదు 5 జిప్ లైన్లున్నాయి. వీటి ఎత్తు దాదాపు 400 మీటర్లు. మీరు ఇక్కడ జిప్ లైనింగ్ చేసినప్పుడు ఆరావళి కొండల మీదుగా వెళ్తారు. ఈ సమయంలో పక్షులు, అందమైన దృశ్యాలను, అలాగే కోటలు వంటి అద్భుతమైన దృశ్యాలను చూడొచ్చు. పంజాబ్ కి సమీపంలో చండీగఢ్ లో జిప్ లైన్ ను ఆస్వాదించవచ్చు. ఇది దక్షిణాసియాలోనే అతి పొడవైన జిప్ లైన్ అని చెబుతారు. ఇక్కడ పచ్చని అడవుల గుండా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. దీంతో పాటు ఇక్కడ అనేక ఇతర సాహస కార్యకలాపాలు చేయొచ్చు. ముస్సూరి కూడా ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడ కూడా మీరు జిప్ లైన్ కార్యకలాపాలను కూడా ఆస్వాదించవచ్చు. ఇక్కడ 800 అడుగుల ఎత్తులో జిప్ లైనింగ్ ఉంది. దీని అనుభవం కూడా చిరస్మరణీయంగా ఉంటుంది.